సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ టర్ములో సర్పంచులుగా గెలిచి, వార్డు మెంబర్లుగా గెలిచి, ఉప సర్పంచులైనటువంటి మీ అందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఆనాడు ఇదే కొడంగల్ కానీ లేదా తెలంగాణ మొత్తంలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి తీసుకురావడానికి రేవంత్ అన్న చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో వెన్నంటూ ఉండి ఆ రోజు ప్రభుత్వాన్ని తీసుకురావడానికి మీ సహకారం, ఆ తర్వాత మళ్ళా సర్పంచులని, ఉప సర్పంచులని కౌన్సిల్ గెలిపించడానికి మీ కృషి, ఈ కృషి వల్ల ఈరోజు మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఒక మంచి శుభ సూచకాన్ని చూపించినటువంటి నిఖాసైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా మనందరి ప్రియతమ నాయకుడు మరి ఖచ్చితంగా ఒక మోడల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో రైజింగ్ ఏర్పాటు చేసి, తెలంగాణ సమ్మిట్ ఏర్పాటు చేసి, కొడంగల్లో రేవంత్ అన్న కాదు, రేవంత్ అన్న ప్రపంచ దేశాలకు కూడా కనిపించే విధంగా కార్యక్రమం తీసుకొని ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా తెలంగాణ పేరు మారు మ్రోగుతా ఉందంటే దట్ ఈస్ రేవంత్ అన్న. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఖచ్చితంగా ప్రపంచ దేశాల్లో తెలంగాణ ప్లాట్ఫామ్ ని గట్టిగా నిలబెట్టినందుకు మీ అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే మాదిరిగా పరిగి ఎమ్మెల్యే గారు, తాండూరు ఎమ్మెల్యే గారు, అదే మాదిరిగా జిల్లా అధ్యక్షులు, అదే మాదిరిగా శివకుమార్ రెడ్డి గారు, మిగతా వేదిక మీద ఉన్నటువంటి అందరికి కూడా పేరు పేరున 7 మండలాల అధ్యక్షులు, ముఖ్యమైన నాయకులు, కొడంగల్ నియోజకవర్గం ముఖ్య నాయకులు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఆనాడు సర్పంచ్గా నేను 2001లో గెలిచినప్పుడు 100% రాజశేఖర రెడ్డి సార్ గారి పాదయాత్ర, ఆ పాదయాత్ర తర్వాత సంక్షేమ పథకాలు తీసుకొని ఆ పథకాల ద్వారా కాంగ్రెస్ పార్టీ బలోపేతమై అంచెలంచెలుగా ఎదిగి మళ్ళా 3 టర్ములు కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి లోకల్ బాడీస్ లో గెలవడం జరిగింది. అది 108 కావచ్చు, ఇతరత్ర ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి సందర్భం చూశాం. మరోమారు 9 సంవత్సరాలు ఇబ్బంది పడి నరక యాతన అనుభవించినటువంటి తెలంగాణని నేనున్నా అని చెప్పి మనందరికీ ధైర్యం ఇచ్చి, ఊతమిచ్చి, నేను నడుస్తున్నా కదలండి అంటే ఒకరు 100, 1000, లక్షలలో, కోట్లల్లో తరలి వచ్చి మరొక రాజశేఖరుడి లాగా మనందరి దైవమైనటువంటి రేవంత్ అన్న గారి సంక్షేమ పథకాలే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది సర్పంచులు గెలవడానికి దారేసిందన్నమాట గుర్తు చేస్తా ఉన్నా. అన్నా, మీరు తీసుకున్న సంక్షేమ పథకాలు బీద బడుగు బలహీన వర్గాలు, తాడిత పీడిత ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, అగ్రవర్ణాలున్న పేదలందరికీ కూడా ప్రతి గడపకు కూడా మీ సంక్షేమం, మీ ఆలోచన విధానం తాకింది కాబట్టే ఈరోజు సునాయాసంగా 70% సర్పంచుల్ని సునాయాసంగా గెలుచుకోగలిగినాం. కాబట్టి మేమంతా కూడా ఒక సైన్యమై మీ ఎంబడి నడుస్తాం. ఖచ్చితంగా పేద బీద బడుగు బలహీన వర్గాల విషయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో మీ అడుగుకు అడుగేసి ఖచ్చితంగా మీ ఎంబడి నడుస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఎంత అదృష్టవంతులంటే ఈరోజు నేను అనుకుంటా భవిష్యత్తులో లేదా గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆ నియోజకవర్గానికి వచ్చి ప్రతి సర్పంచ్ని పిలిచి గౌరవం ఇచ్చి కండువా కప్పిన సందర్భం నా 32 ఏళ్లలో మొదటిసారి కొడంగల్నే చూస్తా ఉన్నా. ఏనాడు కూడా ఏ సర్పంచ్ని గౌరవించే సందర్భాలు చూడలే. అటువంటి ఆలోచన విధానం ఉండి ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి రేవంత్ అన్నకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరిచ్చిన బలమే ఈ రోజు కొడంగల్ గడ్డ కృష్ణా నదితో
పచ్చని పరవలులాగా తొక్కి రాబోయే రోజుల్లో ఇక్కడికే ఇతర రాష్ట్రాలకి వ్యవసాయం చేసుకునే విధంగా మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ గడ్డను సస్యశ్యామలం చేయాలనే ఆయన ఆలోచన విధానాన్ని మరొకసారి శిరసుంచి నమస్కారం తెలిసి ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. గౌరవనీయులైన మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు చెప్పినట్టు ఇది ఒక కొడంగల్ నియోజకవర్గానికి లేకపోతే తెలంగాణ రాష్ట్రానికే ఉదాహరణ కాదు. ఎక్కడైనా రాష్ట్ర అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి పల్లెల్లో ఉండే ఆ ప్రజాస్వామ్యాన్ని ప్రాణప్రదంగా భావిస్తూ అక్కడి ప్రజలందరూ ఎన్నుకున్న గౌరవ సర్పంచుల్ని స్వయంగా సన్మానించడం ఒక చరిత్ర అయితే, అనుభవ సీఎం గారు చాలా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి ఇంతమంది 100కు మించిన మంది అంటే వేలాది మంది, ఇప్పుడు దాదాపు 1590 మంది వార్డు మెంబర్లు, గౌరవ ఉప సర్పంచులు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, 180 దాకా. ఇంతమందిని సన్మానించిన సందర్భంలో అందరం కలిసి థ్యాంక్స్ చెప్దాం. మనం గట్టిగా చప్పట్లతోటి గౌరవ ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెబుతూ, పక్క ఆలోచనలతోటి చొక్కపు ఆచరణతోటి ముందుకు సాగుతోన్న మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్టు ఈ నియోజకవర్గంలో మీ అందరికీ కూడా అత్యంత ఆత్మీయులు. అందుకే స్టేజ్ ఎక్కగానే ఒక్కొక్కళ్ళని పర్సనల్గా పలకరించారు. ఆ దృశ్యాన్ని చూసాం. ఆత్మీయత. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఆకారం దాల్చేందుకు శ్రీకారం చుట్టింది ఈ నియోజకవర్గం. ఆనరబుల్ రేవంత్ రెడ్డి గారిని వారి ముఖ్య అతిథి గౌరవనీయులైన ముఖ్యమంత్రి సందేశం కోసం చప్పట్లతో స్వాగతం పలుకుదాం. ఆనరబుల్ సీఎం సందేశం. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బిదసాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసి 180 గ్రామ పంచాయతీలలో నియోజకవర్గ ప్రజల యొక్క తీర్పును గౌరవించి ఈనాడు ఎన్నికైన గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను